మెదక్లో చోటు చేసుకున్న ఘర్షణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. గడిచిన 9.5 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎలాంటి మతపరమైన ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనే అనుమానం ప్రజల్లో ఉందని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ మతపరమైన కార్యకలాపాలు లేని ప్రశాంతమైన మెదక్ పట్టణంలో ఇప్పుడు అస్తవ్యస్తంగా మారటం నిజంగా సిగ్గుచేటన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో బీజేపీ బంద్ కొనసాగుతోంది. గోవుల తరలింపు, జంతువధపై నిన్న రాత్రి మెదక్ టౌన్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇరు వర్గాలపై పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. గొడవ నేపథ్యంలో ఇవాళ మెదక్ పట్టణం బంద్కు బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. ప్రస్తుతం బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వర్తక వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. ఇక బంద్ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. మెదక్ టౌన్ కు అదనపు బలగాలను తరలించి ప్రధాన కూడళ్లలో మోహరించారు. ప్రస్తుతం మెదక్ జిల్లా కేంద్రం పూర్తిగా పోలీస్ దిగ్బంధంలో ఉంది. పలువురు బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.